గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా, మీ టికెట్లు ధరలు పెంచడం నేను పెంచడం వల్ల ఏ సినిమా ఏ థియేటర్లో ఎంత ఉండాలి సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఒక రేట్లు ఫిక్స్ చేశారు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ నిన్న విన్నా బయట ఏదో మీరు చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్పారు, మేము కూడా ఇంత రీసెర్చ్ చేయలేదు, చాలా అద్భుతంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చిరంజీవి గారు చెప్పడం విన్నా. సో దాంతోపాటు 100 కోట్లు దాటింది అనే దానికి సంబంధించిన జిఎస్టీయో లెక్కలో మీరు చూపిస్తే పెంచుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. 100 కోట్లు దాటిందని ఎవరు చూపించే పరిస్థితి లేదు, ఎందుకంటే 50 కోట్ల పైగా హీరో రెమ్యునరేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు చూపించరు. 100 కోట్ల బడ్జెట్ అని చెప్పేస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చూపిస్తే నేను పెంచుకోవడానికి అనుమతిస్తా అంటూ గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పిన మాట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తే ట్యాక్స్ కన్సెషన్ ఇస్తా అన్నారు, ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు పెడితే స్థలాలు ఇస్తా అన్నారు. ఇదంతా ఎందుకు అప్పుడు తప్పుగా కనపడింది? ఇంత సైంటిఫిక్గా ప్రాపర్గా చెప్పిందంతా ఎందుకు తప్పుగా కనపడింది? ఇప్పుడు అసలు మేము ఇక్కడ సవాలేదు, మేము పెంచనీయం, బెనిఫిట్ షోలు వేసుకుని అంటే ఇది కనీసం ఆయన అటెన్షన్ కూడా ఎందుకు డ్రా చేయలేకపోతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాలతో విభేదించవచ్చు, కానీ ఏది చేసినా చాలా దూరదృష్టితో చాలా స్టడీ చేసే చేస్తాడు. అది తప్పైనా ఒప్పైనా. సినిమా ఫీల్డ్లో ఆయన చెప్పిన పరిస్థితి 100 కోట్లు ఎందుకు అడిగినాడు? ఎందుకు అడిగాడంటే ఒక రకమైన మాల్ ప్రాక్టీస్ సినిమాలో ఏంది 1000 కోట్లు అంటారు, దాంట్లో సగం డబ్బులు హీరోయిన్కే, డైరెక్టర్కే. అంటే అది ఏమంటారు దాని, అది సరైన పెట్టుబడి కాదు. అది ఆ హీరోకున్న ఇమేజ్ డైరెక్టర్ ఉన్న ఇమేజ్ ని మీరు పెంచేసేసి 100 కోట్లు బడ్జెట్ అంటే దాంట్లో 60-70 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెడతారు. అందువల్ల ప్రజలకు నష్టం. అది నువ్వు 100 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసి పెట్టావు ప్రజలకు లాభం. అది ఇక్కడ ఖర్చు పెడతావు, కింద భూమి మీద ఖర్చు పెడతావు, సర్క్యులేటర్ లో వస్తుంది. సర్క్యులేటర్ లేకుండా 2 కుటుంబాలు చేత 3 కుటుంబాలు. ఇది అందువల్ల ఆయన సైంటిఫిక్ గా చెప్పింది, ఏదో పనులు వేయాలని కాదు. పైపెచ్చి జిఎస్టీ చూపిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఈ మాల్ ప్రాక్టీస్ తగ్గుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాడు. అన్నిటికన్నా విశాఖపట్నం గురించి ఆయన మాట్లాడినారు. ఆ రోజు అందరూ ఎటకారం, ఆ రోజు ఒకటే ఎటకారానికి కారణం, విషయంతో మన సంబంధం లేదు. జగన్ ఏమి చేసినా తప్పే, ఏమి చేసినా ఆయన ఎత్తున రాళ్ళు వేయాలి, ఇది ఒక పాలసీ. ఇప్పుడు అదే మీడియా తగ్గాలి ఏవో మాట్లాడుతుంది కదా, ఆ రోజు మాట్లాడట్లేదు కదా. అంటే ఇప్పుడు విశాఖపట్నానికి రావాలి అనే దాన్ని ఆ మీడియా నెత్తినెత్తుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారితో విశాఖపట్నం మళ్ళీ విశాఖపట్నంలో రోడ్లు, విశాఖపట్నంలో స్టూడియోలు అంటే మళ్ళీ అమరావతి ఏమవుతుందని భయం. ఆ మీడియాకి ఆ విశాఖపట్నం రావాలనేది మాత్రం పవన్ కళ్యాణ్ హైలైట్ కూడా. వీళ్ళంతా విశాఖపట్నం పోతే గ్లామర్ అంతా అటు వెళ్ళిపోతే మళ్ళీ అమరావతి పరిస్థితి ఏంటి కదా. ఖచ్చితంగా అమరావతికి ఇన్వైట్ చేసి ఉండొచ్చు. అమరావతిలో కూడా ఇప్పుడు ఎట్లా కొత్త రాజధాని ఫామ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ స్థలం కూడా చాలా ఉంది కాబట్టి మీరు స్టూడియోలు తీసుకోండి, స్టూడియోలు కట్టుకోండి. ఇక్కడ మేము అవసరమైతే ప్రభుత్వమే ఒక స్టూడియో, గతంలో కేసీఆర్ గారు మాకు రాచకొండలో ప్రభుత్వమే ఒక స్టూడియో కట్టిస్తుంది అన్నారు. మేము ప్రభుత్వమే ఒక స్టూడియో కట్టిస్తుంది, మీరంతా షూటింగ్లు ఇక్కడ చేసుకుని అని చెప్పొచ్చు. నిజానికి అమరావతిలో స్టూడియోలకు మీరు ఫ్రీగా ఇచ్చినా ఎవరు రారు. వాళ్ళు ఖచ్చితంగా విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇస్తే వస్తారు, కానీ మళ్ళీ ఆడ పని జరగాలి కదా. మీకు ఆడున్న వాతావరణం, ఆడ వెదరు మీకు తెలియదు కదా. విజయవాడ ఆ చుట్టుపక్కల ఒక క్లైమేట్, విశాఖపట్నం చెప్పాడు కదా జగన్ గారి మాటల్లో, ఒక క్రియేట్ చేద్దాము జూబ్లీ హిల్స్ లాగా, బంజారా హిల్స్ లాగా అన్నాడు. ఆ పదం మళ్ళీ ఇన్నని కావాలంటే జూబ్లీ హిల్స్ లా క్రియేట్ చేద్దాం అన్నాడు. విశాఖపట్నం మాత్రం క్రియేట్ చేయగలరు. కాబట్టి విశాఖపట్నంలో స్టూడియోలకు అనుకూలమైనంత వాతావరణం తప్ప మన రాష్ట్రంలో ఇంకో ప్రాంతంలో ఉండదు. అది కాబట్టి విశాఖపట్నమే ది బెస్ట్. ఇప్పుడు ఆ ప్రోకస్ అది కాదు కాబట్టి మనకు వాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోవడం జరిగే పని కాదు. రాష్ట్రాన్ని పాలించడానికి పనికొచ్చే ప్రాంతం, రాజధాని పెట్టడానికి పనికొచ్చే ప్రాంతం, కేంద్రం నుంచి ఒక 130 ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అక్కడ ఉండడానికి పనికొచ్చే ప్రాంతం, సినిమా షూటింగ్లు చేసుకోవడానికి పనికిరాదంటే ఎట్లా సార్? నేనేమంటానంటే 130 కాదు, 170 కాదు, అవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు వైఎన్ఆర్ గారు అని చెప్తే అడిగే పోతుంది. నేను మీ కింద పనిచేసే ఎంప్లాయీ సార్, మీరు ఆడికి పంపితే అడిగి పోవాలి, నేను కెమెరా ఎత్తుకొని నా పని ఉండదు. నువ్వు ప్రైవేట్ కంపెనీలు తీసుకురావు 100, అప్పుడు చెప్తా. కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఆ ప్రాంతం యొక్క. ఇప్పుడు నువ్వు ఏం అడగకుండా శ్రీసిటీకి ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి? అవును, చాలా. చంద్రబాబు గారు విధాల ప్రయత్నిస్తే అమరావతిలో ఏ కంపెనీ వచ్చిందో మీరు చెప్పండి. కానీ ఏం ప్రయత్నం చేయకుండా కియా వచ్చింది, మోటార్ హీరో హోండా, హీరో చంద్రబాబు గారి పీరియడ్లోనే. జగన్ గారి పీరియడ్లో 22,000 కోట్లు వచ్చినాయి శ్రీసిటీలో. ఏం ప్రయత్నం చేయాలి ఆయన? కాబట్టి ఒక్కొక్క చోటకు ఒక్కొక్క అడ్వాంటేజ్. కాబట్టి అమరావతిలో ప్రైవేట్ కంపెనీలు వస్తే మీరు చెప్పిన లాజిక్ ఒప్పుకుంటా. మీరు ఇప్పుడు హెచ్ఆర్సీ కంపెనీ, ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం కర్నూలులో జియో ఇచ్చేస్తే వచ్చేస్తుంది అమరావతికి. అది వాళ్ళు వచ్చినట్ట, మనం ఇచ్చినట్ట. కానీ ప్రభుత్వ కంపెనీలు వాళ్ళు ఇష్టం కదా, రాజు ఆడేది అనుకుంటే సంస్థ అడిగిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ విషయాల్లో మళ్ళీ కలుద్దాం.